ఈ 3i అట్లస్ కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్బిట్ లో వస్తుంది. అది ఎంత రేర్ తెలుసా ఆర్బిట్. అది ఎర్త్ ని ఇమేజ్ చేసుకుంటది, వీనస్ ని ఇమేజ్ చేసుకుంటది, మార్స్ ని ఇమేజ్ చేసుకుంటది, జూపిటర్ ఇమేజ్ చేసుకుంటది. వేరే ప్లానెట్ నుంచి ఒక ప్రూఫ్ దొరికింది, అక్కడ లైఫ్ ఉంది అన్నట్టు సిగ్నల్ అయితే వచ్చింది. ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్గా ఒక డిస్కవరీ అయిందండి. అంటే న్యూస్లో కూడా వచ్చింది, వేరే ప్లానెట్ నుంచి మనకు ఒక ప్రూఫ్ దొరికింది, అక్కడ లైఫ్ ఉంది అన్నట్టు ఒక సిగ్నల్ అయితే వచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా మనం అనుకుంటూ ఉన్నాం కదా, వేరే ప్లానెట్స్లో లైఫ్ ఉంది, మనమే కాదు వేరే చోట కూడా ఉన్నారు జీవులు అని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పటి వరకు అనుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు దొరికిన ప్రూఫ్ ఏంటి? ఇంతకుముందు ఈ సిగ్నల్ రీసెంట్లీగా వన్ ఆఫ్ ద ఎగ్జో ప్లానెట్ నుంచి విచ్ ఈజ్ ఆర్బిటింగ్ అనదర్ స్టార్, వేరే స్టార్ చుట్టూ అది తిరుగుతుంది. అండ్ టెంపరేచర్ వైజ్ కింద లేకపోతే డిస్టెన్స్ కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ లైక్ సన్ ఎర్త్ కన్ఫిగరేషన్ లాగా ఉంది. అక్కడి నుంచి కొన్ని కెమికల్స్ మాకు దొరికినాయి. అండ్ ఆ కెమికల్స్ని మనం బయోసిగ్నేచర్స్ అంటాం. సో ప్రీవియస్లీ ఇలాంటి బయోసిగ్నేచర్స్ మాకు ఎప్పుడు దొరకలేదు, కానీ ఇది ఫస్ట్ టైం మనకి అంత స్ట్రాంగ్ సిగ్నల్ రావటం. కానీ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. కొన్ని గ్యాసెస్ ఏంటంటే న్యాచురలీగా జియో యాక్టివిటీ లేకపోతే ప్లానెట్ యాక్టివిటీకి కూడా ఆ బయోమార్కర్స్ వస్తాయి. కొన్ని గ్యాసెస్ రావడానికి లైఫ్ ఫామ్ అవటం వల్ల చాలా ఇంపార్టెంట్. సో దాన్ని అబయోటిక్, ప్రిబయోటిక్ అంటాం మేము. సో అబయోటిక్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ క్యాన్ గెట్ ఆటోమేటిక్లీ ఫ్రమ్ ద ప్లానెట్ జియాలజీ. సో గ్యాస్ ఆ లైఫ్ ఉండటం అవసరం లేదు. సో ఈ సిగ్నల్ ఇది బౌండరీలో ఉంది. ఇది అబయోటికా ప్రీబయోటికా ఇప్పటి వరకు మాకు తెలియదు. సో వీ నీడ్ మోర్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇది డిటెక్ట్ అయింది JWST టెలిస్కోప్ రీసెంట్లీ 3-4 years బ్యాక్ లాంచ్ అయింది కదా, JWST 6.5 meter టెలిస్కోప్. సో అక్కడి నుంచి స్పెక్ట్రమ్ తీసారన్నమాట. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి అది స్పెక్ట్రమ్ తీశారు. దాంట్లోంచి మనకి పర్టికులర్ స్పెక్ట్రల్ లైన్ వచ్చింది. అండ్ దట్ వాస్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. వీ వర్ రియలీ షాక్ దట్ అక్కడి నుంచి మనకు వచ్చింది అని ఆ సిగ్నల్. సో సడన్లీ న్యూస్ ఏమొచ్చేసిందంటే ఆ లైఫ్ ఉంది, అక్కడ లైఫ్ ఫామ్స్ ఉన్నాయి అవన్నీ అన్నారు. కానీ పర్టికులర్లీ ఈ స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేస్తే ఇది అబయోటికే ఉండొచ్చు. ఫ్యూచర్ అబ్జర్వేషన్స్ చేస్తే కనుక మనకి అది అబయోటికా ప్రీబయోటికా, అక్కడ లైఫ్ ఫామ్ ఉందా. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ చూస్తే ఇది మన జియాలజీ నార్మల్ గ్యాస్ ఇంట్రాక్షన్ వల్ల కూడా మాకు ఆ సిగ్నల్స్ రావచ్చని ప్రూఫ్ ఉంది. సో అది నిజంగా లైఫ్ తోటి వచ్చిందంటే ఫ్యూచర్ అబ్జర్వేషన్స్ కావాలి. మళ్ళీ ఒకసారి స్పెక్ట్రమ్ స్టడీస్ చేస్తే మనకి అది తెలుస్తుంది. అండ్ గెటింగ్ అ స్పెక్ట్రమ్ ఫ్రమ్ అ ఎగ్జో ప్లానెట్ ఈజ్ నాట్ సో ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. ఓకే, ఎందుకంటే ఆ ప్లానెట్ స్టార్సే బాగా చిన్నగా కనపడతాయి. దాంట్లోంచి చిన్న ప్లానెట్, ఇట్స్ లైక్ అర్త్ ఆర్ లైక్ 10 times of Earth or 20 times of Earth. ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్. అక్కడి నుంచి ఆ స్మాల్ ప్లానెట్ నుంచి ఆ లైట్ కలెక్ట్ చేయడం అనేది అది పెద్ద బిగ్ టాస్క్. మనం కంప్లీట్ లైట్ కూడా స్టడీ చేయట్లేదు. లైట్లో చిన్న ఒక 0.1% లైటే మనం ఆ స్పెక్ట్రల్ లైన్లో చదువుతున్నాం. సో ఆ లైన్ సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఫ్యూచర్ అబ్జర్వేషన్స్లో మాకు తెలుస్తుంది అది ఏంటి అని. సార్ 1977లో ఒక సిగ్నల్ వచ్చింది అవుటర్ స్పేస్ నుంచి. అప్పటి వరకు ఏం రాలేదు. ఒక 72 seconds వరకు అది లాస్ట్ అయిందంట ఆ సిగ్నల్. ఎస్. ఏమొచ్చింది సార్ ఆ సిగ్నల్లో ఇన్ఫర్మేషన్? Rohit, this is the exact question you asked. Thank you for asking this question. ఎందుకంటే there is a buzz going on right now. ఎందుకంటే ఒక కామెట్ వచ్చింది మన సోలార్ సిస్టంలో, 3i అట్లాస్ అనే కామెట్ వచ్చింది. అండ్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ దిస్ 3i అట్లాస్ కామెట్ విత్ ద వావ్ సిగ్నల్. సో నేను చెప్తాను, వావ్ సిగ్నల్ వచ్చింది 1977 August 15, 1977లో వచ్చింది. ఆ డైరెక్షన్ ఎక్కడంటే మన గ్యాలక్సీ సెంటర్ దగ్గర నుంచి వచ్చింది అన్నమాట అది. ఓకే, సో అండ్ ఇట్ లాస్టెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ కంపేర్ టు అదర్ సిగ్నల్స్. ఓకే, అదర్ సిగ్నల్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్ అంటే నాయిస్ మాట, దెర్ ఇస్ నథింగ్. ఇది వచ్చింది 72. మళ్ళీ ఆ రేడియో టెలిస్కోప్ని అక్కడ తిప్పాం కానీ మనకి ఏం సిగ్నల్స్ రాలే. ఫ్రీక్వెన్సీ ఎలా వచ్చింది, మీరు కరెక్ట్గా ఫ్రీక్వెన్సీ నోట్ చేస్తే ఇట్ ఈస్ 1420 Hz. దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అ లాంగ్వేజ్ ఆఫ్ అవర్ గ్యాలక్సీ మాట. ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది తెలుసా? 1420 Hz సిగ్నల్ వెన్ హైడ్రోజన్ ఉంది కదా, మన హోల్ గ్యాలక్సీలో చాలా హైడ్రోజన్ గ్యాస్ ఉంది. ఆ హైడ్రోజన్ గ్యాస్ ఈ 1420 Hzలో ఆ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. ఓకే, సో మేబీ పీపుల్ థింక్ దట్ ఓకే వచ్చింది ఏలియనా. నో, ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ ఏలియన్ టెక్నాలజీ, బికాస్ 1420 Hz ఇట్ క్యాన్ కమ్ ఫ్రమ్ హైడ్రోజన్ గ్యాస్. అండ్ చాలా స్టడీస్ ఉన్నాయి హైడ్రోజన్ గ్యాస్ పైన, 1420 Hz పైన. పూణేలో పెద్ద
వరల్డ్ లార్జెస్ట్ టెలిస్కోప్ మన రేడియో టెలిస్కోప్ మన పూణేలో ఉంది ఇప్పుడు. జియోమార్టీ అనే జాయింట్ మెటర్ రేడియో టెలిస్కోప్. సో ఆ టెలిస్కోప్ ఏంటంటే ఈ 14-20 హెర్ట్జ్‌లోనే ఎక్కువ గ్యాలక్సీస్‌ని స్టడీ చేస్తది. బేసిక్ రీజన్ ఏంటంటే హైడ్రోజన్ ఎక్కువుంది కాబట్టి గ్యాలక్సీలో. సో వి స్టడీ హైడ్రోజన్ అండ్ దెన్ ఓన్లీ వి క్యాన్ నో వెదర్ ద షేప్ ఆఫ్ గ్యాలక్సీ ఈస్ స్టడీడ్ బై దిస్ పర్టిక్యులర్ సిగ్నల్. మన గ్యాలక్సీ రొటేట్ అవుతుందా లేదా? మనకి ఎన్ని స్పైరల్ ఆర్మ్స్ ఉన్నాయి? అక్కడ ఎంత గ్యాస్ ఉంది? ఇయన్నీ మనం ఎక్కువ స్టడీ చేసేది 14-20 హెర్ట్జ్. సో యాక్సిడెంటలీగో లేకపోతే ఎగ్జాక్ట్‌లీ ఇఫ్ ఐ కెనాట్ రూల్ ఔట్. ఓకే. ఐ కెనాట్ రూల్ ఔట్ బికాజ్ ఇట్స్ స్టాండర్డ్ ఆఫ్ లైక్ 72 సెకండ్స్. బట్ దట్ సిగ్నల్ ఈస్ 14-20 హెర్ట్జ్ అండ్ గ్యాలక్సీలో హైడ్రోజన్ ఉంది కాబట్టి ఆ సిగ్నల్ లిమిట్. నౌ ఇప్పుడు ఏమైందంటే రీసెంట్లీగా లాస్ట్ 4-5 మంత్స్ నుంచి మీరు చూస్తూనే ఉండొచ్చు. న్యూస్‌లో గానీ, న్యూస్ పేపర్‌లో గానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో గానీ మీరు చూస్తూ దేర్ ఈస్ ఎ సాటిలైట్, దేర్ ఈస్ ఎ కామెట్ విచ్ కేమ్ 3i అట్లస్ అని. ఈ 3i అట్లస్ కూడా సేమ్ అదే డైరెక్షన్‌లో నుంచి వస్తుందంట ఇప్పుడు మనకి. అప్పుడు 1977లో వచ్చిన సిగ్నల్. ఆ! ఏ డైరెక్షన్‌లో వచ్చింది? అదే డైరెక్షన్ నుంచి మనకి 3i అట్లస్ వితిన్ 9 డిగ్రీ సర్కిల్ ఏరియా తీసుకుంటే స్కైలో అదే డైరెక్షన్‌లో వచ్చింది. సో ఈజ్ ఇట్ ఎ కోయిన్సిడెన్స్ ఆర్ నాట్? నౌ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అదే డైరెక్షన్ నుంచి ఎందుకొచ్చింది ఇది? ఇది ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే అది ఏలియన్ టెక్నాలజీ ఈ 3i అట్లస్ మన సోలార్ సిస్టమ్‌లో పంపించారు టు ఇమేజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ ఆర్బిట్‌లో వస్తుంది అది. యాక్చువల్లీ ఆర్బిట్ ఎంత రేర్ తెలుసా ఆర్బిట్? లైక్ 10⁻−10 ప్రాబబిలిటీ అంటే అసలు ఉండకూడదు ఆ ఆర్బిట్ ఆ కామెట్‌కి. అంత రేర్‌గా వస్తుంది. ఆ ఆర్బిట్ ఎలా ఉందంటే అది ఎర్త్‌ని ఇమేజ్ చేసుకుంటది, వీనస్‌ని ఇమేజ్ చేసుకుంటది, మార్స్‌ని ఇమేజ్ చేసుకుంటది, జూపిటర్ ఇమేజ్ చేసుకుంటదంట. అక్కడ కెమెరా పెడితే గనుక. ఇట్ విల్ ఇమేజ్ ఎవ్రీథింగ్. పర్ఫెక్ట్. ఇన్నర్ ప్లానెట్స్ అన్నీ ఇమేజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇమేజ్ చేయడం అంటే అంటే కనిపిస్తుంది. అక్కడ దాంట్లో కెమెరా ఉంటే గనుక అది ఏలియన్ టెక్నాలజీ అస్యూమ్ చేస్తే దాంట్లో కెమెరా ఉంటే ఇయన్నీ ఇమేజ్ చేసుకొని అది ఒక హైపర్బాలిక్ ఆర్బిట్ నుంచి వస్తుంది. అది మంచిగా ఇమేజ్ చేసుకొని మళ్ళీ బయటికెళ్ళిపోతది. సోలార్ సిస్టమ్ నుంచి బయటికి. ఇట్ విల్ నాట్ స్టే హియర్. సో ఇది అదే డైరెక్షన్ నుంచి ఎందుకు రావాలని పెద్ద బజ్ నడుస్తుంది. సో అది కామెట్ సూర్యుడికి చాలా దగ్గరుంటది. పెరిహీలియన్ మేబీ అరౌండ్ డిసెంబర్ 2025కి దగ్గరకొస్తదంట. దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇమేజింగ్ బాగా అవుతది ఆ కామెట్‌కి. అన్ని ఫోటోగ్రాఫ్స్ తీయటం, స్పెక్ట్రమ్స్ తీయటం, ఇంకా కోర్ సైజ్ ఎంతుంది, ఎంత మాస్ ఉంది, ఎంత గ్యాస్ ఉంది. ఇంకోటేంటంటే ఈ కామెట్‌కి చాలా నిక్కల్ ఉంది యాక్చువల్లీ. ఇట్స్ వెరీ రేర్ దట్ కామెట్ హ్యాస్ లాట్ ఆఫ్ నిక్కల్. ఐరన్ ఉంటది గానీ నిక్కల్ ఈజ్ లైక్ ఎ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. నిక్కల్ ఈజ్ ఎ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. సో అంత నిక్కల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా గ్రహం నుంచి అది విడిపోయి వచ్చిందా? సో పీపుల్ ఆర్ బజింగ్ ఇట్ ఔట్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇట్లాంటి లాస్ట్ 10 ఇయర్స్‌లో ఓన్లీ 2 కామెట్స్ ఒకటి ఓumuamua అనే ఒక కామెట్ వచ్చింది. దాని తర్వాత బార్కిడ్స్ అనే ఒక కామెట్ వచ్చింది. మేబీ నేమ్స్ ఆర్ దేర్ బట్ అలాంటి 2 కామెట్స్. ఈ కామెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది సోలార్ సిస్టమ్‌కి బిలాంగ్ కావు. దే ఆర్ నాట్ ఫ్రమ్ అవర్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే కావు. మన సన్ ఇంకా చుట్టూ కూడా ఒక పెద్ద ఏరియా క్యూపియర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ కావు. ఈ ఈ దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ సోలార్ సిస్టమ్స్. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఫార్ డిస్టెన్స్ అండ్ రీచింగ్ టు అవర్ సోలార్ సిస్టమ్. ఎందుకంటే ఆ ట్రాజెక్టరీస్ ఆర్ వెరీ డిఫరెంట్. అందుకని కొంతమంది ఏమంటున్నారు తెలుసా? దీస్ ఆర్ ఆల్ ఏలియన్ టెక్నాలజీస్. దే ఆర్ సెండింగ్ దిస్ టు స్టడీ అవర్ సోలార్ సిస్టమ్, టు మ్యాప్ అవర్ కన్ఫిగరేషన్, టు ఇమేజ్ వీనస్, ఎర్త్, జూపిటర్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవా? సో దే ఆర్ సెండింగ్ ఇట్. ఓకే. సో హార్వర్డ్ ఒక ప్రొఫెసర్ ఉంటారు. ప్రొఫెసర్ లోబ్ అని. హి ఈస్ స్ట్రిక్ట్‌లీ బిలీవింగ్ దట్ దే ఆర్ ఏలియన్ టెక్నాలజీస్. ఇప్పటి వరకు ఈఎస్ఓ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీయే ఫోటోగ్రాఫ్స్ ఇచ్చింది గానీ నాసా, జేపీఎల్ ఒక్క ఇమేజ్ కూడా ఇంకా ఇంటర్నెట్‌లో పెట్టలేదు. ఏం స్టడీస్ కూడా ఏం లేదు. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ దిస్. ప్లస్ దీంట్లో నేను చెప్పాను కదా! ఇప్పుడు దీంట్లో నిక్కల్ ఎక్కువుంది. నిక్కల్ ఈజ్ ఎ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. సో అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్లస్ ట్రాజెక్టరీ చూడండి. జూపిటర్ నుంచి, మార్స్ నుంచి, ఎర్త్ నుంచి మళ్ళీ సన్ ఎనకాల వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి షూట్ అవుట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ మీరు ప్రాబబిలిటీస్ కాలిక్యులేట్ చేస్తే ఇట్లాంటి ట్రాక్ ఉండటం చాలా చాలా రేర్. నాట్ ఈవెన్ 0.01%. అంత రేర్‌గా. ప్లస్ దీనికి పర్ఫెక్ట్ ఒక ఆర్బిట్ ఉంటది గదా! ఆర్బిట్ నుంచి కూడా డీవియేషన్ చూసారంట. అంటే
ఎలా తెలుస్తుంది ఇది ఆర్బిట్ నుంచి డీవియేషన్? సింపుల్గా చెప్తా. సన్ ఉంది, సన్ వైపు నేను ఒక కామెట్ వదిలితే ఇది సన్ దగ్గరికి ఎందుకు వస్తుంది? సన్ అట్రాక్ట్ గ్రావిటేషనల్ పుల్ వల్ల వస్తుంది కదా. సో ఆ ట్రాక్ లేదు, ఆ ట్రాక్ లేదంటే దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డీవియేటింగ్. అంటే అటు సైడ్ నుంచి ఏదో కంట్రోల్ ఏమైనా కంట్రోల్ చేస్తుందా? సెల్ఫ్ కంట్రోల్డ్ ఉందా ఇది? ట్రాక్లో ఎందుకు రావట్లేదు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్. అది ఇవన్నీ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? వెన్ 3i Atlas రీచెస్ క్లోజెస్ట్ టు ద సన్, దెన్ ఓన్లీ వీ విల్ నో వెదర్ ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ ఆర్టిఫిషియల్ థింగ్. సో దట్స్ వై పీపుల్ ఆర్ బజింగ్ అవుట్ ఫర్ దిస్ పర్టికులర్ సోర్స్. ప్లస్ దాంట్లో తెలుసా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది, చాలా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వదులుతూ ఉంది అది. సో అంత కార్బన్ డైఆక్సైడ్ ఎలా వచ్చింది? అది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దేర్ ఆర్ అదర్ కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అబ్నార్మల్. సో ఆ అబ్నార్మాలిటీ ఏంటి, ఎందుకు, అవన్నీ మనకి ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో మనకి రిజల్ట్స్ వస్తాయి.